అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు వచ్చేసి మనం కారంపూడి చింతపల్లి అనే విలేజ్కి వచ్చాం. సో రైతు వచ్చేసి 40 ఎకరాలు సన్న రకం తేజ సాగు చేయడం జరుగుతుంది. అయితే రైతుని మనం ఇంటర్వ్యూ మాకు ఈ తోట మీరు సాగు చేశారు కదా, 4 రైతులకు ఉపయోగపడుతుంది, మీ విత్తనం ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పండి అని చెప్తే కంపెనీ వాళ్ళు అలాగే ఇక్కడ వచ్చిన డిస్ట్రిబ్యూటర్ అందరూ కూడా తీసుకొని వచ్చారు, ప్రతినిధులు అందరూ వచ్చారు. కానీ రైతు అన్న ఒకటే చెప్పాడు, వాళ్ళే ఇచ్చారు కాబట్టి నేను చెప్పలేని వీడియోలో నాకు స్టేజ్ ఫియర్ ఉంది, అలాగే వివరించలేనని చెప్పారు. కంపెనీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా తెలుసు, వాళ్ళు ఫీల్డ్ చూస్తున్నారు, మా ఊర్లో కూడా చాలా ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అయితే మనం వాళ్ళ మాటల్లో ప్రతి ఒక్కరు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? రఘునాథ్ రెడ్డి, మాచర్ల రాజలక్ష్మి సీడ్స్. ఓకే, మీరు ఏమేమి ఇచ్చారండి ఆంజనేయులు గారికి? బిబో హాటు, బిబో తేజ, బిబో చైత్ర 40 ఎకరాలకు ఇచ్చారు. 40 ఎకరాలకు ఇచ్చాం. ఓకే, మొత్తం ఇది నర్సరీలో సాగు చేశారా, భూమి మీద సాగు చేశారా? నర్సరీలో ఇచ్చారు, తెచ్చి పొలంలో వేసుకున్నారు. ఓకే, వేసినప్పుడు ఇది మీ ఆయనకు ఒక్కరికే ఇచ్చారా, ఇంకా పక్క చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చాము. ఎన్ని కేజీలు ఇచ్చారండి? మొత్తం ఈ సంవత్సరం పోయినసారి ట్రయల్స్ ఇచ్చాం, ఈ సంవత్సరం ఒక 30 కేజీలు దాకా ఇచ్చాం. కారంపొడి మార్చాల ఏరియాలో బాగుంది, ఎక్కడైనా బాగుంది. ఎవరన్నా ఈ మనం నల్లికి కానీ బొబ్బరకు కానీ తెగుళ్ళు కానీ వర్షాలకి విల్టు సమస్యలు కానీ ఏమన్నా మీరు ఫీల్డ్ చూసారా? ప్రతి ఒక్క చూసాం. ఎట్లా ఉండాలి? కంప్లైంట్ అనేది లేదు, బాగుంది. 3 వెరైటీలు బాగుంది. రైతులందరూ వేసుకోదగ్గ విత్తనం ఉన్నది, ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే మనతో పాటు ఆర్ఎం గారు ఉన్నారు, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఇచ్చారు ఈ విత్తనాలు, ఫీల్డ్ ఎటు బాగున్నాయి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఇచ్చామండి. తెలంగాణలో వచ్చే ఖమ్మం. మీ కంపెనీ గురించి చెప్పండి ఫస్ట్. మీ కంపెనీ యొక్క R&D. మాది కంపెనీ R&D వచ్చేలేకు సిగ్బల్లాపూర్ అండి. ఆఫీస్ వచ్చేలేకు ఎల్లంక దగ్గర సింగరానహల్లి అండి. ఈ సింగరానహల్లి ఇది ఈ వెరైటీ అంటే మన కంపెనీలో అన్ని కంపెనీలు తేజాలు వేరు, మంది వేరండి. ఇది కింద నుంచి బుషింగ్ వచ్చిందండి మన వెరైటీ. ఇదిగో మీరు కావాలంటే ప్రతి ఒక్క రైతు చూడొచ్చండి. ఈడ నాటింది ఒక్క మొక్కే నాటామండి. ఈడ నాటింది ఒకటే ఒక మొక్క చూడండి. కింద నాటింది ఒకటే మొక్క, కింద నుంచి ఇట్లా పంగలేసుకొని కింద నుంచి స్టెప్ వచ్చిందండి మన వెరైటీకి. మన కాయ కూడా చూడండి, అన్ని తేజాలు వేరు, మంది వేరు. మంది కొద్దిగా బ్లాక్ ఉంటుంది, కాయ యూనిఫామ్ కానీ చూడండి. ఎక్కడెక్కడ ఇచ్చారండి ఈ బిబో సెగ్మెంట్లు? ఈ బిబో కంపెనీ తేజ రకాలు డోర్ రకాలు ఇచ్చాం, కంబం ఇచ్చాం, ఏటూరు నాగారం ఇచ్చాం, మహాబాద్ ఇచ్చాం, మళ్ళీ ఇటు వచ్చేలేకు కురవి, ఇటు వచ్చేలేకు మాచర్ల, పెత్తనపల్లి, అచ్చంపేట. రైతుల నుంచి ఏమైనా కామెంట్స్ వచ్చాయంటే ఈ పంట లేదు మాకు, బొబ్బరి వచ్చింది, నల్లి లేదు? ప్రతి ఒక్క రైతు అయితే బిబో సీడ్స్ కంపెనీ తేజ వెరైటీ బాగుంది, యూనిఫామ్ బాగుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ రైతులు వచ్చి చూడాలంటే మీరు చూపించగలుగుతారు? 100% తీసుకోండి. ఇది లొకేషన్ ఎక్కడ అండి? ఇది లొకేషన్ వచ్చేలేకు కారంపొడి మండలం, చింతపల్లి విలేజ్, పల్నాడు డిస్టిక్. ఓకే, ఎంత వరకు దిగుబడి వస్తాయండి? ఇది వచ్చేలేకు 30 నుంచి 35 క్వింటాల్ దిగుబడి వచ్చిందండి. ఇప్పుడు ఇది బ్లాక్ సాయిల్ కాబట్టి ఎర్ర నేల కానీ ఇసుక నేల కానీ ఎందుకంటే ఇక్కడేమో మనం బ్లాక్ సాయిల్ వేసాం, మనం తెలంగాణలో వచ్చేలేకు రెడ్ సాయిల్ వేయించాం, గరుగు నేలలో వేయించాం. రైతులకు ఫార్మర్స్ కూడా సూపర్ ఉంది, వెరైటీ బాగుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి బుకింగ్ చేస్తాం సార్ అని అడుగుతున్నారు. వాతావరణం అనుకూలించకపోయినా ఎంతవరకు రావచ్చు అంటారు దిగుబడులు? అట్లీస్ట్ వచ్చేలేకు 25 నుంచి 30 క్వింటాల్ దిగుబడి వచ్చింది. లీస్ట్ అంటే 30 క్వింటాల్. హైయెస్ట్ అంటే ఇదే వెరైటీ చేజర్లో ఇచ్చామండి, చైత్ర అనే వెరైటీ. 45 క్వింటాల్ కాసింది ఒకటే రైతు. 40 క్వింటాల్ కాసింది. ఇంత ఇది 40 ఎకరాలు స్టేజ్ కాబట్టి మనం చూస్తున్న తోట మార్చు 35 క్వింటాల్ గ్యారెంటీగా వచ్చిందండి. ఫ్లవరింగ్ కానీ ఇప్పుడు కూడా తోట మంచిగా ఉండడం జరిగింది, ఇంత గ్రీనిష్ గా తెగుళ్ళను తట్టుకుని అంతా కూడా బాగుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డా కానీ మనకి ఎక్కడా కూడా విల్టు సమస్యలు అనేది 40 ఎకరాల్లో కూడా ఎక్కడా కానీ మనకు కనపడలేదండి. సార్ మీరు చూడాలని ఏంటంటే ఈ లైవ్ లో ప్రతి ఒక్కటి చూడండి. 40 ఎకరాలు చుట్టూ కావాలంటే తిరిగి చూసుకోండి. ఏ సైజ్ అయినా ఏ మూలైనా సరే ఒకటే యూనిఫామ్ ఉంది తోట. ఈ విధంగా మన కంపెనీని నమ్ముకొని, బిబో సీడ్స్ కంపెనీ నమ్ముకొని వేసిండు. సో ఇది వచ్చేసి మనం చూస్తున్న వెరైటీ చైత్ర, బిబో సీడ్స్ చైత్ర అనే సెగ్మెంట్. ఇప్పుడు మనకి 3 వెరైటీలు చూసాం, బెబో హార్ట్, అలాగే బిబో తేజ, అలాగే ఇది చైత్ర అనే వెరైటీలు చూడడం జరిగింది. మొత్తం 40 ఎకరాలకి సాగు చేయడం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి రైతు అలాగే సంబంధించిన
ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నాడో కాంటాక్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్క సమాచారం మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంది.